రాంచీ పాట్నా నేషనల్ హైవే. ఆనియన్ కార్టన్లతో వెళ్తున్న ఒక ట్రక్ ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టేసింది. డ్రైవర్ స్పాట్లోనే చచ్చిపోయాడు. ముందున్న డ్రైవర్ బాడీ గంట దాకా అనాథ శవంలా అక్కడే పడుంది. వెనక దొర్లిపోయి కనిపించిన ఉల్లిగడ్డ సంచులైతే 3 నిమిషాల్లో మొత్తం గాయబ్. గ్లోబల్ మార్కెట్లను సైతం కుళ్ళబొడిచేయగల శక్తివంతమైన ఉల్లిగడ్డ ఇలా రోడ్ల మీద పడి దొర్లిపోతుంటే తీసుకెళ్లి ఇనుప బీరువాల్లో దాచేసుకోవాలని ఎవరికి మాత్రం అనిపించదు. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంతకు సీజన్కోసారి టంచన్గా కొండెక్కి కూర్చుంటున్న ఈ ఉల్లి వెనకున్న నిజాలేంటి? మనం ధారబోస్తున్న ఈ రూపాయలన్నీ నేరుగా రైతు దోసిట్లోనే పడుతున్నట్లా? లేక సెంచరీ దాటేస్తానంటున్న ఉల్లి ధరతో లాభపడే అసలు దేవుడెవడు? ఒక ఉల్లి రైతు కథ. జస్ట్ ఫ్యూ లైన్స్. 5 కిలోల బస్తా విత్తనాలు 7,000 రూపాయలు. ఎకరం ఉల్లి పంటకు 2 బస్తాలు కావాలి. చల్లుకోవాల్సిన ఎరువులకయ్యే రొక్కం 12,000 రూపాయలు. చీడ పీడలు పుట్టుకొస్తే వాటి కోసం అయ్యే పురుగుల మందు డబ్బాలు 11,000 రూపాయలు. మొత్తం కూలీ ఖర్చులతో కలిపి ఎకరానికి ఆ బక్కోడు ఖర్చు పెట్టే మొత్తం 52,000 రూపాయలు. ఎకరానికి 30 క్వింటాళ్ల ఉల్లి చేతికొస్తుంది. అంటే కిలో ఉల్లికి రైతుకయ్యే సరాసరి మేకింగ్ ఛార్జెస్ అక్షరాల 17 రూపాయల 33 పైసలు. పండించిన పంటను అమ్మడానికి వెళ్తే అక్కడున్న మార్కెట్ మాఫియా చేతుల్లో చిక్కుకొని ఖర్చులన్నీ పోగా వాడి చేతికొచ్చేది 27,000 రూపాయలు. అంటే కిలో ఉల్లికి అక్షరాల 27 రూపాయలన్నమాట. మరి బజారుకెళ్ళి సుమారు 80 రూపాయలు ఇచ్చి కిలో ఉల్లిపాయలు కొంటున్న మనకు కేవలం 9 రూపాయల మార్జిన్తో సరిపెట్టుకుని ఇంటికెళ్ళిపోతున్న రైతుకు మధ్య జరుగుతోంది నిలువు దోపిడీ కాక ఇంకేంటి? దళారీలు పాల్పడిపోతున్న ఈ మాఫియాగిరిని ది వీక్ పత్రిక ఉన్నదున్నట్లు ఆమూలాగ్రం అచ్చేసుకుంది. ఒక పక్క తాను పండించిన పంటకు ఇంత రేటున్నా సరైన గిట్టుబాటు ధరకు నోచుకొని రైతు కంటతడి పెడుతుంటే, ఇంకో పక్క బ్రహ్మాండమైన లాభాల పంటతో ఇంటిల్లిపాది పండుగ వాతావరణంలో మునిగిపోయిన నేపథ్యం. ఒకడికి పచ్చడి మెతుకులైతే ఇంకోడికి పంచభక్ష్య పరమాన్నాలు. తాను పండించిన పంట బ్రోకర్ల బారిన పడకుండా నిల్వ చేసుకునే గోడౌన్ రైతు దగ్గర లేకపోవడమే ఇంతటి దీనావస్థకు, దౌర్భాగ్యకరమైన పరిస్థితికి బలమైన కారణం. అయితే ఆ బక్క రైతుకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ధరల నియంత్రణ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలన్నీ కుప్ప కూలిపోయాయి. కారణం మధ్యలో నిలబడ్డ ఈ దళారీ వ్యవస్థ. దళారీ అనే పదాన్ని వాణిజ్య శాస్త్రం నుంచి తుడిచిపెట్టాలన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. రైతు బజార్ల లాంటి ప్రయత్నాలు ఎన్నెన్ని జరిగినా దళారీలు పాల్పడిపోతున్న పచ్చి దోపిడీకి మాత్రం ఫుల్ స్టాపే లేకపోయింది. దళారీగాళ్ల బలుపు గురించి చెప్పుకోవాలంటే మహారాష్ట్రలో నాసిక్ పట్టణమే అతి పెద్ద ఎగ్జాంపుల్. నాసిక్ ఒక ఉల్లి రాజధాని. ఒక్క మహారాష్ట్రానికే కాదు, దేశం మొత్తానికి ఇదో ఆనియన్ క్యాపిటల్. ఇక ఇక్కడున్న లాసల్గాం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆగస్టు 12, 15 తేదీల్లో కేవలం ఉల్లిపాయల లావాదేవీలతో సంపాదించుకున్న మొత్తం అక్షరాల 150 కోట్ల రూపాయలు. 150 crores ఇన్ జస్ట్ 4 days స్పాన్. ఇందులో రైతుకు దక్కిన ఒరిజినల్ వాటా ఎంతన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. అమ్మేవాడెప్పుడు కొనేవాడికి లోకువే. ఈ సూత్రం అమ్మే రైతుకు, కొనుక్కునే దళారీకి అతికినట్లుగా సరిపోతుంది. మార్చ్ ఏప్రిల్ అమెరికా వ్యాప్తంగా టమోటా పండ్లకు విపరీతమైన కొరత. ప్రభుత్వాన్ని వణికించకపోయినా
అక్కడ జనజీవాన్ని అయితే దాదాపుగా స్తంభింపజేసింది ఈ టొమాటో. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, సూపర్ మార్కెట్స్ వాటి గల్లా పెట్టెలు బొత్తిగా చిన్నబుచ్చుకున్నాయి. కానీ పంటకు అనుకూలించని ప్రతికూల వాతావరణమే వాటి టమోటా సంక్షోభానికి ప్రధాన కారణమంటూ పసిగట్టేసింది ఒబామా సర్కార్. కానీ ఇక్కడ తలెత్తుతున్న ఈ ఉల్లిగడ్డల కరువు కాటకాలకు మాత్రం ప్రకృతి కాదు, కృత్రిమ కొరతను సృష్టించే దళారీ రాక్షసులే అసలు సిసలు సైంధవులు. కిలో ఉల్లిపాయల్ని 80 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్న మధ్యతరగతోడి బాధల గురించి ఈ వ్యాపారస్తుల్ని అడిగితే ఒక చిత్రమైన లాజిక్ వినిపిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలవారీ కనీసం 2 కిలోల ఉల్లిగడ్డలైనా అవసరమవుతాయి. కిలో ఉల్లి ధర 20 రూపాయల నుంచి 80 రూపాయలకు పెరిగితే మహా అయితే ఒక 120 రూపాయలు మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇంత మాత్రాన అక్కడేదో ఆ కుటుంబం మొత్తం తారుమారైపోతుందనుకుంటే ఎట్లా అంటూ ఈ దళారీ వెధవ ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఈ మిడిల్ క్లాస్ వాడి బతుకు మొత్తం బస్టాండ్ అయిపోతున్న వ్యవహారం వాడికి ఎవడొచ్చి చెప్పాలి? ఒక్క ఉల్లిగడ్డల మీదే 120 రూపాయలు ఎక్కువ ఖర్చు అయిపోతుంటే మిగిలిన ఉప్పు పప్పు వగేరాలన్నీ ఆకాశం వైపు చూస్తుంటే చిల్లుబడ్డ వాడి జేబు, ఛిద్రమైపోయిన వాడి బతుకు ఈ కడుపు నిండిన దళారుడికి అస్సలు పట్టదు. ఉల్లి లేకుండా మనం బతకలేమా? అవును, బతకలేం. అందుకే ఉల్లిగడ్డ ఇప్పుడు ఒక అంతర్జాతీయ వార్త. BBC కూడా కథనాల మీద కథనాలు రాసేసుకుంది. ద గోల్డెన్ బల్బ్, బంగారు బాతుగుడ్డంటూ మారు పేర్లు కూడా పెట్టేసింది. ఉల్లి చేసే మేళ్ల గురించి సుదీర్ఘమైన ఉపోద్ఘాతాలు కనిపించాయి. వంటకం వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది ఇమ్మెటీరియల్. ఆనియన్ అనేది అక్కడో మస్ట్ అండ్ షుడ్. హాట్ సమ్మర్స్లో బాడీని కూల్గా మార్చేస్తుంది. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తరిమి కొట్టేస్తుంది. ఉల్లి ధరలు పెరిగి కొని తినలేని పరిస్థితి నెలకొన్నందుకు ఉల్లితో పనిలేని వంటకాల మీద పరిశోధనలు, ప్రయోగాలు కూడా మొదలైపోయాయి. ఉల్లి లేని లోటు దేశీయ ఆహారపు అలవాట్లను మార్చేస్తోందన్న ట్రెండ్ కూడా ఇక్కడే కనిపిస్తోంది. ఇది ఉల్లికున్న పవర్. ఉల్లిగడ్డను జనానికి అందుబాటులోకి తీసుకురావడం అనేది ప్రభుత్వాలకున్న ప్రధాన విధి. ఒకప్పుడు జనతా పార్టీ గవర్నమెంట్, ఆ మధ్య బీజేపీ ప్రభుత్వాలు ఈ ఉల్లి ఘాటుకే కుప్ప కూలిపోయాయన్న నిజాన్ని ఈ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం కూడా గుర్తించుకుంటే మంచిదంటూ మనమేదో రాజకీయ భవిష్యత్తుల గురించి మాట్లాడగలమేమో కానీ ఎక్కువ పండించి మరింత ఎక్కువగా నష్టపోతున్న ఈ రైతుకు మాత్రం కడుపు మంటే మిగులుతోందన్న వాస్తవాన్ని మార్చుకోలేకపోతున్నాం. అసలు అమ్మే రైతు, చివరిగా కొనుక్కునే మనం కళ్ళు బైర్లు కమ్మి దిక్కులు చూస్తుంటే మధ్యనున్న దళారీలు మాఫియాలుగా మారి ఈ రాజకీయాల్ని, పార్టీల్ని, రేపటి రోజున ఏర్పడబోయే ప్రభుత్వాల్ని శాసించి పారేస్తున్నాయి. ఈ ఉల్లిగడ్డల్ని తరిగితే కళ్ళ నీళ్లు రావడం సంగతి అటుంచండి, వాటిని చూస్తే మాత్రం ఆ పండించే రైతు కళ్ళెదుట కనిపించి మనస్సు చివుక్కుమంటోంది. ఇక్ ప్యాజ్ కా నగమా హై.